సో జూబ్లీహిల్స్లో ప్రచారం మరి ఇంకొక కరెక్ట్గా 24 గంటల్లో ముగియబోతుంది. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రచార శైలి ఎలా ఉంది, చివరి 24 గంటల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు మనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నాగార్జున రెడ్డి. ఎలా జరుగుతుంది ప్రచారం? కరెక్ట్గా ఇంకొక 24 గంటల్లో ముగియబోతుంది ప్రచారం. సో ఇప్పటి వరకు ప్రచారం ఎలా జరిగింది, ప్రజల నాడు ఎలా అనిపిస్తుంది? ప్రజలు ముఖ్యంగా మహిళలు కానీ యువకులు కానీ ఒక నాయకుడు, బీసీ బిడ్డ, యువకుడు, విద్యావంతుడు, సామాజిక సేవలో నిమగ్నమై గత 20 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కావాలని జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకొని ఎక్కడికి పోయినా కానీ మహిళలు అయితే హారతిచ్చి మా నవీన్ అన్నని గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు, అధికారం లేనప్పుడే గత 20-30 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళ ఫాదర్ కూడా ఎన్నో సామాజిక సేవలు చేసుకుంటూ, మొన్న కూడా నేను ఒక ప్రోగ్రాం కట్టాను. దాదాపు 2000 మంది మహిళలకు, పేద మహిళలకు ఈ అన్నప్రసన్నాలు చేయటం కానీ ఈ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అలాగనే గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులకు ఎవరైతే ఆర్థికంగా కోచింగ్ పోయి పైసలు లేని వాళ్ళు ఎంత బడుగు బలైన వర్గాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నవ నిర్మాణ సంస్థ అనేది ఒకటి ఏర్పరచుకొని ఎన్జిఓ సంస్థ, ఆ సంస్థ ద్వారా ప్రజలందరికీ సేవ చేస్తున్నారు. అదే 2000 మందికి రీసెంట్గా శ్రీమంతాలు చేశారు, 1500 పేద మహిళలకు అన్నప్రసన్నాలు చేసినారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చి కూడా మహిళలు వాళ్ళకు నవీన్ యాదవ్ ఒక చెల్లెకు అన్నగా, అక్కకు తమ్మునిగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిమగ్నమై ఉన్నాడు. కాబట్టి ఈసారి తప్పకుండా జూబ్లీహిల్స్లో ఫస్ట్ టైం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఏర్పడ్డ తర్వాత ఒక బీసీ బిడ్డకు రావడం, అది కూడా లోకల్ వ్యక్తి. అందుకని తప్పకుండా ఈసారి నవీన్ యాదవ్ని గెలిపించుకుందాం అన్న సంకల్పంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. మీరు రౌడీజం గుండాయిజం ఏదని మాట్లాడుతున్నారు కదా. గత 2 పర్యాయాలు ఉన్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో గెలిచిన తర్వాత అసలు గుండాయిజం, రౌడీజం అంటే ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు ఎవరికి తెలియలే. ఆయన వచ్చిన తర్వాతనే మాకు కూడా తెలిసింది అసలు గుండాయిజం ఎట్లుంటుంది, రౌడీజం ఎట్లా ఉంటుంది, కబ్జాయిజం ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళం మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఆ గుండాయిజము, రౌడీయిజము ఇవన్నీ పారదోలటానికే మనకు యువ నాయకుడు నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. అసలు ఆయన ఎన్నో దొంగ కేసులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ మీద ఒక మంచి వ్యక్తిని ఎవరినన్నా ఇప్పుడు మీరు చూస్తున్నారా, సెకండ్ కేటగిరీ లీడర్ని ఎవరన్నా ఎదగనిచ్చినా అందరినీ తొక్కిపడేసిండు. ఎన్నో విధాలుగా దొంగ కేసులు పెట్టి లేనిపోని అపోలు వాళ్ళ కుటుంబాలను కొంతమంది నాశనం పట్టించిండు, కొంతమంది వాళ్ళ వ్యాపారాలను బంద్ చేయించిండు, కొంతమంది రాజకీయ జీవితాన్ని భవిష్యత్తు లేకుండా చేసిండు. ఏంటంటే అధికారం ఉందని చెప్పేసి పోలీసులో చెప్పి అన్ని దొంగ కేసులు, ఫేక్ కేసులు పెట్టించి చలామణి చేసిండు. 10 సంవత్సరాలు ప్రజలు ఎన్నో పడరాని బాధలు పడ్డారు ఇక్కడ. అవి ఇక మా కోరిక ఏంటంటే అలాంటి బాధలు జూబ్లీహిల్స్ ప్రజలు అలాంటి బాధలు పడకుండా ఉండాలనే యువ నాయకుని, ఒక విద్యావంతుడిని తీసుకొని అందరినీ ప్రజల్ని చైతన్యం చేయాలనే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. తప్పకుండా మేము రాబోయే ఎలక్షన్లో రేపు 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో మేము బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం.